మనకు తెలుసు రైల్వే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి జీవనాడి లాంటిది. అలాంటి రైల్వే వ్యవస్థ గత 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో ముఖ్యంగా కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ, ఎలక్ట్రిఫికేషన్ లాంటి అనేక కార్యక్రమాలు కూడా డబ్బులకు ఏమాత్రం ఆలోచన చేయకుండా వేగవంతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నేను ఈరోజుతో సుమారు 6వ వచ్చాను ఇక్కడికి. 21 నుంచి వస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషను ఈ యొక్క ప్రాంతంలో రావడము, ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. 3 టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే. సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ. అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో ఈరోజు మనము అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కర్ట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణాకు కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకి ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఈ యొక్క రైళ్లు ఈరోజు అనేకమైనటువంటి ట్రైన్స్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. ఎంఎంటీఎస్ కూడా ఇటు నుంచి గట్కేస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు తెలుసు ఇది గ్లోబల్ సిటీ. ఈ యొక్క హైదరాబాద్ ఎమర్జ్ అవుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి మరి ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, హెల్త్ సెక్టార్ కావచ్చు, మన హైదరాబాదు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. దీనికి అన్ని రకాలుగా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉంది. ఇంతకుముందే మా మిత్రులు బండి సంజయ్ గారు చెప్పారు నేషనల్ హైవేస్ గురించి. నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో సుమారు 1,20,000 కోట్ల రూపాయలతోటి ఇప్పటికే పూర్తి చేశాము. మరొక 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. తెలంగాణలో 33 జిల్లాలుంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులతో అభివృద్ధి చేశాము. ఒక పెద్దపల్లి ఒకటి మిగిలిపోయిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు కాజీపేటలో మీకు అందరూ తెలుసు, అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. చాలా వేగవంతంగా కడతా ఉన్నాం. త్వరలోనే అది పూర్తవుతుంది. అక్కడ మరి రైల్వే ఇంజన్స్ కానీ, రైల్వే కోచ్లు కానీ, అదేవిధంగా రైల్వే వ్యాగన్స్ కానీ అక్కడ ఉత్పత్తి చేయబోతా ఉన్నాము. అక్కడ సుమారు ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా అనేక మందికి అక్కడ ఉద్యోగాలు లభించే అవకాశము కాజీపేటలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు 346 కిలోమీటర్లు మేర వేగవంతమైనటువంటి కొత్త రైల్వే లైన్లను ఈరోజు వినియోగంలోకి తెలంగాణలో తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఎంఎంటీఎస్ ఏదైతే ఉన్నదో ఎంఎంటీఎస్కు రాష్ట్ర ప్రభుత్వము సుమారు 1000 కోట్ల పైగా ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వలేదు. ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు నేను రాయడం జరిగింది, రైల్వే మంత్రి రాయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. చివరకు మేమందరం మా ఎంపీలందరం పోయి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎంఎంటీఎస్కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అద్భుతంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది, ప్రారంభమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు
ఎంఎంటీఎస్కి సంబంధించి యాదాద్రి వరకు అంటే యాదగిరి గుట్ట వరకు కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలుగా సహకారం చేస్తామని చెప్పారు, కానీ ఏం చేయలేదు. ఇప్పటికైనా నేను మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ, కాబట్టి ఇప్పుడు ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతిరోజు వేలాది మంది యాదగిరిగుట్ట దేవుడి దర్శనానికి వెళ్తారు, కాబట్టి ఎంఎంటీఎస్ పొడిగించడం కోసం మంజూరు చేశాము. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే సహకరిస్తే వేగవంతంగా ఈ యొక్క ఎంఎంటీఎస్ ట్రైను యాదగిరిగుట్ట వరకు కూడా వేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంగీకరించిందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మరొక శుభవార్త. కొమ్మరవెల్లికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు కొమ్మరవెల్లికి వెళ్తుంటారు. ప్రత్యేకంగా ఎవరు అడగలే, అయినప్పటికీ కూడా మోడీ గారితో మాట్లాడిన తర్వాత కొమ్మరవెల్లి రైల్వే స్టేషను కట్టడం కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొమ్మరవెల్లిలో భూమి పూజ అయింది. వచ్చే సంవత్సరం లోపల ఆ యొక్క రైల్వే స్టేషన్ ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉందో అదేవిధంగా హైదరాబాద్ భక్తుల కోసం ముఖ్యంగా యాదవ సమాజము ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొమ్మరవెల్లిలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా ఈరోజు RRR రోడ్డు వస్తుంది. గత 4-5 సంవత్సరాలుగా ఆ రోడ్డు వెనుక పడి ప్రధానమంత్రి గారిని దేశంలో ఎక్కడ కూడా RRR రోడ్డు లేదు, ఇప్పటి వరకు రీజనల్ రింగ్ రోడ్ లేదు. మొదటిసారిగా తెలంగాణకు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మంజూరు చేశారు. చెప్పారు ఒక మాట, మీరు బాగా చేస్తే ఇదే RRR సిస్టాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో వేయడానికి అవకాశం ఉంది, కాబట్టి ఆ రకంగా వేద్దాము. మీరు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి RRR రోడ్డుకు సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టండి. సుమారు కేంద్ర ప్రభుత్వము 26,000 కోట్ల రూపాయలు RRR మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.